నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. భారతదేశం అనేక విశిష్ట ప్రదేశాలకు నిలయం. విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు, ఆధ్యాత్మికతకు ఆలవాలం. అలాంటి మన దేశంలో ఆహార నియమాలు కూడా అనేకం. అయితే మన దేశంలోని ఓ ప్రదేశం ప్రపంచంలోని మొట్టమొదటి శాకాహార నగరంగా ఖ్యాతిగాంచింది. గుజరాత్లోని భావ్నగర్ జిల్లాకు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలిటానా నగరం పూర్తిగా శాకాహారంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఈ నగరం భావ్నగర్ జిల్లాలో ఉన్న పాలిటానా. ఈ నగరంలో మాంసాహారం వినియోగం పూర్తిగా నిషేధించబడింది. ఈ నగరంలో జంతువులను చంపడం చట్టవిరుద్ధంగా పరిగణించబడుతోంది. అంతేకాదు, గుడ్లు లేదా మాంసాన్ని కూడా విక్రయించారు. భావ్నగర్కు నైరుతి దిశలో దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలిటానా మొత్తం ప్రపంచంలో 900 కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్న ఏకైక పర్వతంగా ప్రసిద్ధిగాంచింది. ఈ పర్వతాన్ని శత్రుంజయ అంటారు. ఆలయానికి చేరుకోవాలంటే దాదాపు 3950 మెట్లు ఎక్కాలి. పాలిటానా నగరం జైన మతంలో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. జైనులకు ఈ పర్వతంతో పాటు అన్ని పాలిటానా దేవాలయాలు మతపరమైన దృక్కోణంలో చాలా ముఖ్యమైనవి. ఇది జైన మతస్థులకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర కేంద్రాలు. జైన మతానికి చెందిన సన్యాసులు భారీ సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నారు. అందుకే ఈ ప్రదేశంలో మాంసాహార విక్రయాలను నిలిపివేయాలని, జంతువుల వధను నిషేధించాలని వారు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దాదాపు 200 మంది జైన సన్యాసులు నిరాహార దీక్ష చేయడం ద్వారా నిషేధం అమలులోకొచ్చింది. 2014లో ఈ నగరంలో ప్రభుత్వం ఈ ప్రాంతంలో జంతువులను చంపడాన్ని పూర్తిగా నిషేధించింది. పాలిటానా నగరాన్ని సందర్శించాలనుకున్నట్లయితే శత్రుంజయకొండ, శ్రీ విశాల్ జైన్ మ్యూజియం, హస్తగిరి జైన తీర్థం, గోపనాథ్ బీచ్ మొదలైనవి తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాలు. పాలిటానా వందలాది దేవాలయాలకు నిలయం, జైనుల ప్రధాన యాత్రా కేంద్రం కూడా. జైన మతస్థుల రక్షకుడైన ఆదినాథుడు ఒకప్పుడు ఈ కొండలపై నడిచాడని, అప్పట్నుండి ఈ ప్రదేశం అనుచరులకు ముఖ్యమైనదని చెబుతారు. ఎవరైనా ఈ నగరానికి వెళ్లాలనుకుంటే రైలు, బస్సు లేదా విమానం ద్వారా పాలిటానా నగరానికి చేరుకోవచ్చు. రైలులో వెళుతున్నట్లయితే భావ్నగర్ లేదా అహ్మదాబాద్కు రైల్లో వెళ్లాలి.